జనసేన టీడీపీలో ఆందోళనకరమైన అంశాలు పైకి చెప్పినా చెప్పకపోయినా ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను పెట్టి క్లారిటీ వస్తుంది, స్పష్టం అవుతుంది, ఏదో జరుగుతుంది అని. కూటమిలో కుంపట్లపై టీడీపీ జనసేన ఇద్దరూ ఫైర్ అవుతున్నారు. చాలామంది లైన్ దాడుతున్నారట, లైన్ క్రాస్ అవుతున్నారట. జనసేన ఒక లెటర్ రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారట. అయితే గత 10 సంవత్సరాల నుంచి జనసేన ప్రస్థానం మనం చూస్తే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, చాలామంది కేసులు పెట్టించుకున్నారు, చాలామంది ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక ఆవేదన ఉంటుంది అని, ఒక ఆందోళన కలిగిస్తుంది అని, ఒక ఆక్రందన వాళ్ళలో రోజు రోజుకి పెరుగుతుంది అని. ఎందుకంటే అధికారులు లేనప్పుడు వాళ్ళు విపరీతంగా మాటలు పడ్డారు, విపరీతంగా ఇబ్బందులు పడ్డారు, విపరీతంగా కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు. మహిళలు అవనియండి, లేకపోతే పురుషులు అవనియండి. పవన్ కళ్యాణ్ గారు పేరెత్తితే, జనసేన పేరెత్తితే అసలు వాళ్ళని చాలా దారుణంగా చూసేవారు. అతి నీచంగా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సరే, అధికారం కోసం వాళ్ళు మొక్కని దేవుడు లేదు, ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి. పవన్ కళ్యాణ్ గారు గెలాలి, జనసేన గెలాలి, మా గౌరవం దక్కాలి అని. గౌరవంతో పాటుగా కష్టపడిన వాళ్ళు పదవులు కూడా ఆశిస్తారు. సో ఈ ఏడాది పూర్తయిన సందర్భంగా ఏదో జరుగుతుంది, ఏదో వస్తుంది అనుకుంటుంటే కొంతమంది నిరాశ కలిగింది. మరి వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారేమో లైన్ క్రాస్ అయ్యి. సరే, దీని మీద ఒక సమీక్ష నిర్వహించుకుని ఆ రకంగా ఎవరికి ఇబ్బంది లేకుండా కేడర్ని అంతా బలంగా చేసుకుని ముందుకు సాగించాల్సిన అవసరం ఉంది. సో ఈ లెటర్తో ఒక్కసారిగా జనసేనలో ఒక టెన్షన్ వాతావరణం మొదలైంది. ఏంట్రా బాబు లెటర్ ఇచ్చారు, ఇప్పుడు ఏం మాట్లాడితే తప్పు, ఏం మాట్లాడకపోతే తప్పు. ఎందుకంటే జనసేనకున్న పవరు ఆర్థిక వనరులు కాదు, అధికారం, అద్భుతమైన అధికారం కాదు. ఇప్పటి వరకు ఉన్న నేపథ్యం, వాళ్ళు ఎదగడమే మాటలతో ఎదిగారు. వాళ్ళు పోరాటంతోనే వాళ్ళకి ఒక ఐడెంటిటీ వచ్చింది. వాళ్ళని నిలబడ్డమే, తెగించి నిలబడ్డమే వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్ళింది. ప్రజల్లో వీళ్ళు జనసేన రా అని తెలియపరిచేలా చేసింది. మరి ఇప్పుడు ఆ స్పీడ్ తగ్గింది అంటే కొద్దిగా ఇబ్బంది పడాలి. చాలామందిలో వస్తున్న ఆందోళనలు ఇవి. మరి ఏ అంశంలో ఈ లెటర్ అయితే రిలీజ్ చేశారో కానీ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళ కేడర్ వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారు ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటి? పార్టీ ముసుగులో ఎవరైనా పార్టీకి ద్రోహం చేసే విధంగా మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ చేత ఎవరైనా మాట్లాడిస్తున్నారా? చాలా అంశాలు ఉన్నాయి. సరే, ఈ లెటరు ఏంటో ఇది చెప్తాను. ఈ వెర్షన్ ఇలా ఉంటే ఇదే టైంలో తెలుగుదేశం పార్టీ కూడా హెచ్చరికలు దాడి చేయడం చంద్రబాబు నాయుడు గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకుని ఈ రకంగా చెయ్యాలి, లేకపోతే కేడర్లో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన ఉందని లోకం కోడేకి వస్తుందండి నియోజకవర్గాల్లోని. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు అంటే టీడీపీ వాళ్ళకే చేసుకుంటాడు, జనసేన ఎమ్మెల్యే ఉన్నాడంటే జనసేన వాళ్ళకే చేసుకుంటారు. ఇంక అందులో నో డౌట్. ఇంక అందులో వేరేగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రయారిటీ అయితే వాళ్ళకే ఇస్తారు. ఇది జగమెరిగిన సత్యం. ఎవరికైనా తప్పదు. జనసేన వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. జనసేన వాళ్ళు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని నెత్తి మీదకి ఎక్కించుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళని ఏమని సంకన ఎక్కించుకోండి. అలాంటి సీన్లు ఉండవు రాజకీయాల్లో. ఎవరిని తొక్కి పైకి ఎక్కుదామనే ఎవరన్నా చూస్తారు చాలామంది వరకు. కొంతమంది ఉండొచ్చేమో, అందరినీ కలుపుకుండి వెళ్ళేవాళ్ళు. పై క్యాడర్లో అది లేదు. పై క్యాడర్లో వాళ్ళకి ఆలోచన వేరు, వాళ్ళు తిన్న దెబ్బలు వేరు, వాళ్ళు కాముగానే ఉంటున్నారు. సరే, చిన్న చిన్న వచ్చినా సరే వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళకున్న అనుభవంతో దాన్ని సర్ది చెప్పుకుంటున్నారు. కింద గ్రౌండ్లో అది ఉండదు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కుటుంబంలో పెద్దలు ఆలోచించినట్లుగా పిల్లలు ఆలోచించరు. ఇది అంతే. పెద్దవాళ్ళు అనుకోండి, ఒక మాట అనుకున్నా చేసుకున్నా మళ్ళీ మాట్లాడుకుంటారు, సర్లేరు నాదే తప్పు అయిపోయింది ఇది అంటారు. పిల్లల్లో ఏమైనా గొడవ అయిందనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు, దాన్ని ఇంకా పేచీ పెడుతుంటారు, ఇంకా పెద్ద చేస్తుంటారు దాన్ని. అంటే వాళ్ళకి తెలియదు, అనుభవ రాహిత్యం, అనుభవం లేని పరిస్థితి వాళ్ళది. వాళ్ళకి అదే తెలుసు, అదే ముందుకు వెళ్తారు. సో క్యాడర్ కూడా గ్రౌండ్ లెవెల్లో అలాగే ఉంటుంది. వాళ్ళకి నచ్చిందంటే నచ్చింది, నచ్చలేదంటే నచ్చలేదు, డైరెక్ట్గానే మాట్లాడతారు, మీకు నచ్చినా నచ్చకపోయినా. సో అలాంటి సిచ్యువేషన్లో
ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంది. మరి దీన్ని ఎలా వదిలేస్తే పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీకి అస్త్రాలు ఇస్తున్నదా? జనసేన భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అన్నది మాత్రం క్లారిటీ రావట్లేదు సంస్థాగతంగా. ఇప్పుడు వరకు గెలకపోవడం వేరు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అడావిడి, కార్యక్రమాలు చేసినప్పుడు అడావిడి, ఆయన ఒక్క పిలిస్తే లక్షలాది మంది తరలి రావడం, ఆ జోష్ వేరేగా ఉండేది. ఇప్పుడు అధికారంలోకి వెళ్ళిన తర్వాత, ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి మారింది. ఆయన శాఖలు చూసుకోవాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, షూటింగ్లని ఇవన్నీ అవి. ఆయన బాధలేవో ఆయన పడుతున్నాడు, అడ్జస్ట్ చేసుకోలేక, లేకపోతే పోనీ కష్టపడుతున్నారు, ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నారు. తప్పదు, చెయ్యాలి. ఎందుకంటే 2 పడవల మీద కాలు వేసాడు ఇప్పుడు ఆయన. మరొక వైపు సనాతన నినాదాన్ని ఎత్తుకున్నారు. బీజేపీ నుంచి ఒకటి ఆయన సౌత్ ఫేస్గా ఎస్టాబ్లిష్ చేయాలని. సో 3 గేమ్లు ఆడాల్సి వస్తున్నది ఆయన. ఒకటి పార్టీ నిలబెట్టుకోవాలి, మరొకటి కూటమితో సయోధ్యగా ఉండాలి, మరొక బీజేపీకి అండదండలుగా ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరో పక్క సినిమాలు 4 దిక్కులు అయిపోయింది సినిమాలు. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేయగలరు ఒక వ్యక్తి? సో ఆయన టెన్షన్లు ఆయనకు ఉన్నాయి. మరి పార్టీకి సంబంధించి ఎవరన్నా చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఉండి చేసే పరిస్థితి వేరుంటుంది. మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు కూడా పాపం కష్టాలు పడి ఏదో మంచి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీసుకోవడం వేరుగా ఉంటుంది, జనసేన ఎమ్మెల్యేతో ఫోటో తీసుకోవడం వేరుగా ఉంటుంది. వీళ్ళు కోరుకునేది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉండాలని కోరుకుంటారు. మిగతా సెకండ్ థర్డ్ వీళ్ళు పక్కన ఉండాలని వాళ్ళు కోరుకోరు చాలామంది. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు తిరుపతి వెళ్ళారంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని చూస్తారు, తిరుపతి వెళ్ళడానికే ఆయన దర్శించుకోవడానికి వెళ్తారు. అంతేగాని పైన ఉన్న వేరే టెంపుల్ని అవి చూసుకుంటే వెనక్కి వస్తారా? కష్టమో నష్టమో 2 గంటలున్నా 20 గంటలున్నా ఆయన కలాలి, ఆయన దర్శించుకుంటేనే ఆత్మసంతృప్తి. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి జరుగుకోవటానికి. సో ఈయన అందుబాటులో దొరికే పరిస్థితి లేదట, ఈయన దొరకట్లేదట, అందుబాటులో ఉండట్లేదట, క్యాడర్కి సమయం కేటాయించలేకపోతున్నది ఆయన మదన పడుతున్నాడు. అంటే ఆయనకు ఉండి పరిస్థితి అలాంటిది, ఇందులో వేరే రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది ఆలోచించరు కదా. మనం వెళ్ళాము అంటే దేవుడి దర్శనం దొరకాలి, అది లేట్ అయినని, లేదు ఈరోజు దర్శనం ఉండదు రేపు అంటే వాళ్ళు తట్టుకోలేరు, మనోభావాలు దెబ్బతింటాయి. సో ఇప్పుడు అదే పరిస్థితి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నారు, అందులో మార్పు రావాలి అంటున్నారు. ఈ టైంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోవద్దంటూ ఆంక్షలు, ఇతర పార్టీ నేతలను చేర్చుకునే ముందు కేంద్ర కార్యాలయానికి తప్పకుండా తెలియజేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హుకుం జాయిన్ చేశారు. ఏమవుతున్నదంటే నెమ్మదిగా చాపకెదిరిలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతున్నారని, అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ చాలామంది. సరే పై వరకు కూడా వెళ్లకుండా స్థానికంగా ఉండవాలి, దీన్ని చక్కబెట్టేస్తున్నారు. అలా ఎలా కుదురుతుంది, అలా ఎలా మీరు జాయిన్ చేసుకుంటారు? దీనివల్ల కూడా గొడవలు అవుతున్నాయి. వాళ్ళు ఏదో వచ్చి మధ్యలో పొల రాజేస్తున్నారని, అగ్గిపొల వేస్తున్నారని, ఈ 2 బగ్గుమని కొట్టుకుంటున్నాయని. సో ఇది తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది ప్రతి ప్రాంతంలో కూడా. అందుకని వాళ్ళ స్టైల్లో వాళ్ళు హెచ్చరించారు, పార్టీ క్లియరెన్స్ తర్వాతనే ఇతర పార్టీల నేతలను జాయిన్ చేసుకోవాలి, ఎవరు పడితే ఆయన జాయిన్ చేసుకోవడానికి లేదు. అంతేకాకుండా వాళ్ళ బయోడేటాను సెంట్రల్ ఆఫీస్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పార్టీలోకి ఎంట్రీ. బయోడేటా ముందు పంపించాలి, సెంట్రల్ ఆఫీసర్లు ఓకే చేస్తేనే, వాళ్ళు పుట్టుపూర్వోత్తరాలన్నీ చూసి తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకి ఎంట్రీ లభిస్తుంది. గతంలో కూటమి పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసిన వారు ఇప్పుడు షెల్టర్ తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున వస్తున్న ఫిర్యాదుల నేపథ్యం. గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీనో జనసేననో వీళ్ళని ఇప్పుడున్న కూటమిని ఆడుకున్నారో వాళ్ళు 5 సంవత్సరాలు కూడా ఒక షెల్టర్ కోసమని ఇక్కడికి వస్తున్నారు. ఇటీవల మహానాడులో పార్టీలో కోవట్లు ఉన్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, పార్టీలో కోవట్లు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఆయనకు ఉన్న అనుభవం అలాంటిది, ఉండకపోతే దెబ్బతింటాం. మరి దెబ్బతినే పరిస్థితి వస్తే ఏంటి? ఇది చాలా కీలకమైంది. సో ఈ అంశం ఎలా ఉంటే జనసేన దీనికి రెట్టింపుగా పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ విడుదల చేశారు. జనసేన పాలసీ పైన జాతీయ రాష్ట్ర స్థాయిలో
అనుసరించాల్సిన విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషి, పార్టీ వ్యూహాల గురించి మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభలు, పార్టీ సమావేశాల్లో ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. అయినా అక్కడక్కడ కొందరు నాయకులు పార్టీ లైన్ విస్మరించి మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఇటు ప్రజల్లోనూ అటు పార్టీ శ్రేణుల్లోనూ అపోహలు రేకెత్తిస్తున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడేవారు కఠిన చర్యలకు గురి కావలసి ఉంటుందని తెలియచేయడం అయినది. ఇదండి, పార్టీ లైన్ క్రాస్ చేసిన, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన ఉపేక్షించేది లేదు అని. సో ఈసారి ఇంకా జనసేన కొంతమంది నాయకులకి ప్లాస్టర్ వేసినట్టే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లాగో వైఎస్ఆర్సీపీ లాగో ఉండదు జనసేన పార్టీ. ఎవరన్నా చిన్న తప్పు చేశారు, అది ఏమన్నా లీక్ అయింది అనుకోండి, వెంటనే సస్పెండ్ అంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటి ఆచితూచి ఎదురు చూస్తుంటారు. కొన్ని తప్పులు జరిగినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమందిని ఏదైనా స్పాట్లో డిసిషన్ తీసుకొచ్చే కానీ చాలా వరకు కూడా ఉపేక్షిస్తారు. ఎందుకంటే క్యాడర్ పోతే మళ్ళీ నిలబడదు, అది వేరే సిగ్నల్స్ వెళ్తున్నాయి, ఏవో వాళ్ళ ఈక్వేషన్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి, చాలా చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర అది ఉండదు, జనసేన దగ్గర అది ఉండదు. ఎంతమందిని సస్పెండ్ చేశారు అంతకుముందు? ఇప్పుడు ఏదైనా చిన్నది వచ్చిందనుకోండి, ముందు నువ్వు సర్దుకో బట్టలు, తర్వాత చూద్దాంలే, ముందు నువ్వు ట్రైన్ ఎక్కు, నువ్వు అస్సాం బయలుదేరు, మళ్ళీ రిటర్న్ జర్నీ ఎప్పుడన్నది మేము చెప్తాం, కాస్తే వెనకొద్ది కానీ అని చెప్పి ఉండనివ్వరు ఆ పరిసర ప్రాంతాల్లోనే. అదే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి జనసేనలో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇదేంట్రా బాబు, ఇదేం పరిస్థితి, ఇప్పుడు ఏం మాట్లాడితే ఎటు నుంచి ఎలా వస్తుందని. ఎందుకంటే కొంతమంది పార్టీ ఆఫీస్లో మెయిన్ వాళ్ళకి కొంతమంది పడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమైనా కూడా టార్గెట్ చేస్తారా ఈ రకంగా. ఇది ఇప్పుడు ఒకటి కాదండి, చాలా రకాలుగా చక్కర్లు కొడుతుంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి కనుసన్నల్లో లేకుండా ఏది జరిగి పరిస్థితి ఉండదు అని చెప్పి మరొక వార్తలు వస్తున్నాయి. మరి దీని పర్యవసానం ఈ హెచ్చరికలు కేడర్లో మాత్రం కాస్త గుబులు పుట్టిస్తుంది ఏపీలోని. ఇక మరో అంశాలకు వస్తే, వైసీపీకి రెడ్ బుక్ భయం పట్టుకుందా? చాలా మందిలో వస్తున్న ప్రశ్నలు. ఇదిగో అరెస్టు, అదిగో అరెస్ట్ అంటున్నారు, ఎక్కడ అరెస్ట్ అవుతున్నాయని. మహిళల జోలికి వస్తే లోకేష్ గారు వార్నింగ్. అమరావతిలో మరోసారి ఆందోళనలు. ఆ మహిళలను ఏ రకంగా కించపరిచారో నాకు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. డిబేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళనే మాట్లాడమందాం. ఎందుకంటే అమరావతి రైతులు అనేసరికల్లా చాలా చులకన భావం వచ్చేస్తున్నది. గత 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఏం చేసినా సరే అన్నీ వాళ్ళ మీదే ఆపాదిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు అని. అది సరే, ఎవరినన్నా సరే ఈ రకంగా మాట్లాడకూడదు కించపరిచే విధంగా అని చెప్పి. మరి ఎందుకు వచ్చిందో అంశం అని.